పెరుగు తోడు పెట్టడానికి. సో ఈ విధంగా నేను హోల్ మిల్క్ తీసుకున్నాను అనమాట. హోల్ మిల్క్ కావాల్సినంత మనము ఈ గిన్నెలో పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మిల్క్ని మనము బాయిల్ అయ్యే వరకు, అంటే మరిగే వరకు మనం బాయిల్ చేద్దాం. ఇప్పుడు పాలు పొంగుకొస్తున్నాయి, కలుపుదాం. పాలు పొంగుతున్నాయి, సో కలిపేస్తాము. పాలు మసులుతున్నాయి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో వదిలేద్దాము. 5 మినిట్స్ నుంచి లో ఫ్లేమ్లో మనము సిమ్మరింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఫ్లేమ్ని, సో ఈ మిల్క్ని చాలా హాట్గా ఉన్నాయి కాబట్టి సో ఇది కొంచెం వామ్గా, అంటే గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా వదిలేస్తామన్నమాట. సో మనం వెయిట్ చేద్దాం. గోరువెచ్చని పాలని సో ఈ ఒక చిన్న పాత్రలోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్. సో ఇప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పెరుగు చాలా గడ్డగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక స్పూను మిల్క్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసాము. ఇది మిల్క్ పౌడర్. దీంట్లో ఇప్పుడు చూడండి, ఫింగర్తో చూస్తే చాలా గోరువెచ్చగా పర్ఫెక్ట్గా ఉంది. సో దీంట్లో ఇప్పుడు కొంచెం తోడు పెరుగుదన్నమాట. సో ఎనీ యోగర్ట్, ఇంట్లో తోడు పెట్టిందైనా పర్వాలేదు, మనకి ఇట్లా షాప్లో తీసుకున్న తోడైనా పర్వాలేదు. ఈ విధంగా ఒక స్పూను తోడు వేసేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి సో కొంచెం వేడిగా ఉన్నటువంటి ప్లేస్లో ఉంచేద్దాము. సో ఈ విధంగా కౌంటర్ దగ్గర వేడిగా అన్న వదిలేయండి, లేకపోతే ఓవెన్లో కానీ ఎక్కడైనా కానీ మనము వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టినట్లయితే ఒక 6 to 8 అవర్స్లో మనకి పెరుగు రెడీ అయిపోతుంది. చూడండి 6 to 7 అవర్స్లో పెరుగు ఈ విధంగా గడ్డకట్టింది. క్లియర్గా చూద్దాం. ఇదిగోండి, చక్కని గడ్డ పెరుగు, చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇంట్లో మీరు పెరుగు తోడు పెట్టుకోవచ్చు అనమాట.